ఓళ్ళ ఎమ్మెల్సీ ఓట్ల లెక్క వేలేదాకా ఎన్నికల కోడ్ అమలు ఉంటది కదా. ఇక అట్నేగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలున్న వైన్స్కు ఎన్నికల కోడ్ ఉందని బందవస్తుగా సీలేసిపోయిర్రు. ఇక ఎరుకున్న ముచ్చట్నే కదా, ఆప్కారోళ్ళ ముద్ర పడ్డదంటే మళ్ళా వాళ్ళంతటా వాళ్ళొచ్చి తెరిచేదాకా సీలు మీద షేతేయాలంటేనే షేక్ అవుతారు వేసేటోళ్ళు అయినా వేసిన సీలు వేసినట్టే ఉన్నది, తాళాలు కూడా గట్టే ఉన్నాయి. కానీ ఓ పెద్ద ఇచ్చంతరమే జరిగింది. సీలేసిన ఆ వైన్సులా ఏం జరిగిందో. వారేవ్వా మంచి పనిమంతులే కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆబ్కారీ పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను వాళ్ళ తానున్న వైన్స్ల మీద చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎంత పకడ్బందీగా అంటే వైన్స్ల లోపల మనుషులను పెట్టి బయటికి వెళ్ళి తాళం వేసి సీజ్ చేసేటంత పక్కాగా అమలు చేసిర్రు. ఇక అరే వా, కోళ్ళగూటి కాడమున తలుపు తెరవంగానే బయటికి ఉరికొచ్చిన కోడి పిల్లల లెక్క ఎట్లా బయటపడి ఉరుకుతున్నారు చూడు వీళ్ళిద్దరు. మరి సీలేసిన వైన్స్ లోపలికి వీళ్ళెట్లొచ్చే, లోపల ఏం చేస్తున్నట్టు, కొంపదీసి మాయల మంత్రాలకి ఇట్లా నేర్చుకున్నారా ఎట్లా అని అంటే, ఆప్కారోళ్ళు సీలేసి అటు మర్రంగానే అక్కడి సిండికేట్ వాళ్ళు సీలిప్పి తాళాలు తీసి వీళ్ళిద్దరిని లోపలికి పంపి తిండి టీకానంత లోపలిని అరేంజ్ చేసినట్టుర్రు. ఇంకేందిగా వచ్చిన కస్టమర్లకు కొరత లేకుండా సేవ చేస్తున్నారట లోపలికి వెళ్ళి. అయితే మీరు సీజ్ చేసిన షాపులోనే ఇద్దరు మనుషులు ఉన్నారు, మందు కూడా అమ్ముతున్నారని ఎవరు చెప్పిర్రు ఆప్కారోళ్ళకు గాని దబ్బున ఉరికొచ్చి వేసిన షీల్ దీపిచ్చి పారిపోతున్న వైన్సులను దొరకబట్టి జీపెక్కిచ్చి కొంటపోయారు. మరి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, లోపలికి మనుషులు ఎట్లొచ్చే? తాళం చెవులు వైన్ చెవులకే ఇచ్చిపోయిర్రా, లేకుంటే డూప్లికేట్ తాళాలు ఏమన్నా తయారు చేయించుకున్నారా? అట్ట కూడా కాదంటే ఆబ్కారీ శాఖల్ని సిండికేట్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారా అని అనుమానపడుతున్నారట ఈ తతంగం అంతా చూసిన కొత్తపేట పబ్లిక్. కానీ ఆబ్కారోలే అంటే పురాగా ఇలువ లేకుండా తీసిపారేసినట్టు తుడుచుకపోయినట్టు చేసిరు కదా ఎవరో ఈ పని చేసిన వైన్ చోళ్ళు గాని.